సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడికి కానుకలకి కొదువే లేదు. వటవృక్షంగా స్వామివారి ఆస్తులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మొక్కుల రూపంలో కోట్లాది రూపాయలు భక్తులు సమర్పించుకుంటూనే ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడికి భక్తులు విశేషంగా ముడుపులు సమర్పించుకుంటారు. వందలు వేలు కాదు, కోట్లాది రూపాయలు భారీ విరాళంగా ఇచ్చేస్తుంటారు. తలపెట్టిన కార్యాలు నిరాటంకంగా సాగి విజయం సాధించడానికి కోనేటి రాయుడి సహకారం ఉంటుందని నమ్మిన భక్తులు తమ లాభాల వాటాను హుండీలో వేస్తారు. అయితే తిరువెంకటనాథుడు మాత్రం మంచి పనులకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. తాజాగా తిరుమల శ్రీవారికి ఒకరు 40 కోట్ల విరాళాన్ని అందజేశారు. తన పేరును బయటపెట్టరాదని రహస్యంగా టీటీడీ ఉన్నతాధికారులకు నగదు రూపంలో సమర్పించారు. విరాళంగా ఇచ్చిన డబ్బులకు ఎలాంటి పన్ను ఉండదు. కానీ తన పేరును వెల్లడించడానికి భక్తుడు ఇష్టపడలేదు. ఈ మొత్తాన్ని టీటీడీ ఈవోకు అందజేసినట్లు సమాచారం. తానిచ్చిన విరాళం భక్తులకు ఉపయోగపడేలా చూడాలని ఆ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఉన్నతాధికారులను కోరాడు. ఇలాంటి భారీ మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఆలోచనలో ఉందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.